హాయ్ స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చేసామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ డైపోల్, అలాగే ఎలక్ట్రిక్ డైపోల్ అలాగే యాక్సియల్ లైను, ఈక్వటోరియల్ లైన్, దాంతోపాటు ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాగే యాక్సియల్ లైన్కి ఈక్వటోరియల్ లైన్కి రిలేషన్ కూడా నేర్చుకున్నాం. ఇవన్నీ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ దాంతో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికంటే కొంచెం ముందుకు వెళ్తే మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్, గాస్ లా అనే టాపిక్స్ వస్తాయి. ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, గాస్ లా అనేవి ఏంటంటే కంప్లీట్గా మనకి కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనం ఒకటి చెప్పాను. అవి లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అని, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అని, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అని చెప్పాను. సో వాటి మీద డిపెండ్ అయిన టాపిక్స్ అనమాట గాస్ లా మీద. ఓకేనా? సో ఇప్పుడు ఏం నేర్చుకుందాం అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనే టాపిక్ నేర్చుకుందాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 5 అని చెప్తాం. ఓకేనా? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 5. ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్లో ఏం చెప్తామంటే అసలు ఎలా ఉంటుంది ఏంటి, ఇక్కడ ఏం చెప్తామంటే ఒక యూనిట్ ఏరియా, యూనిట్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటే ఈ యూనిట్ సపోజ్ ఏదే మనకి ఇక్కడ ఒక యూనిట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనుకుంటే దీనిలోకి మనకి ఎన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ చేస్తాయో దాన్నే మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని చెప్తాం. అంటే ది నంబర్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ ది గివెన్ సర్ఫేస్ ఏరియా ఈజ్ కాల్డ్ electric flux. The number of the electric field lines passing through the given surface area is called electric flux. అలాగే చూద్దాం. నేను ఏం చేస్తానంటే ఒక సర్ఫేస్ ఏరియా తీసుకుంటా అండి. ఒక సర్ఫేస్ ఏరియా, ఈ సర్ఫేస్ ఏరియాలో ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ చేస్తున్నాయి. ఈ వస్తుంది ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. ఓకేనా? అలాగే వర్టికల్గా కూడా ట్రావెల్ చేస్తున్నాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. ఇప్పుడు ఈ షేడ్ పార్ట్ అంతా ఏంటంటే మనకి ఇక్కడ ఫ్లక్స్ని ఫామ్ చేస్తుంది. ఈ షేడ్ పార్ట్ కూడా మనకి ఒక ఫ్లక్స్, ఈ షేడ్ పార్ట్ కూడా ఫ్లక్స్. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి మనం తీసుకున్నటువంటి గివెన్ సర్ఫేస్ మొత్తానికి ట్రావెల్ చేస్తున్నాయి. మనం చెప్పొద్దు ఈ 3 సర్ఫేస్ దొరికి రిమైనింగ్ పార్ట్ కూడా మనం ట్రావెల్ చేస్తున్నాయి కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి. సో అందుకే మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ మనం తీసుకున్నటువంటి సర్ఫేస్ ఏరియా అయితే దీనిలో స్మాల్ ఎలిమెంట్ ఏమవుతుందంటే స్మాల్ ఎలిమెంట్ ఇదంతా టోటల్లో మనకి స్మాల్ ఎలిమెంట్ కదా షేడెడ్ పార్ట్, దానికి ఏరియా ఏమవుతుందంటే ఇక్కడ మనకి డిఎస్ అవుతుంది, దానికి ఏరియా డిఎస్. సో అందుకని ఇక్కడ ఏం చెప్తామంటే ది నెంబర్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ ది గివెన్ సర్ఫేస్ ఏరియా. ఈ నెంబర్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి మనకి గివెన్ సర్ఫేస్ ఏరియాలో ట్రావెల్ చేస్తుంటే దీన్నే మనం ఏం చెప్తామంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని చెప్తాం. దీన్నే మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఓకేనా? ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఈ ఫీల్డ్ లైన్స్ మనకి ఎలా ట్రావెల్ చేస్తాయి ఏంటి, మన డే టు డే ఎలా చెప్పుకోవచ్చు అంటే సపోజ్ ఒక బనానా తీసుకోండి. ఈ బనానా తీసుకొని ఈ బనానాని కట్ చేయండి. ఇక్కడ ఇది ఈక్వల్ స్లైసెస్ కింద మనం కామన్గా ఏంటంటే మనం ఏమైనా చేస్తామంటే సెంటర్ ఆఫ్ ది స్లైస్ దగ్గర మనకి సీడ్స్ ఉంటాయి బనానాకి. ఈ సీడ్స్ అనేవి చూడండి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ స్లైస్కి ప్లేస్ అయ్యి ఉంటాయి. అంటే ఏంటి ఇక్కడ మనకి ఈ సీడ్స్ అనేవి ఏంటి బనానాకి ఈచ్ అండ్ ఎవ్రీ స్లైస్కి ఉన్నాయి కాబట్టి సేమ్ అలాగే మనం తీసుకున్న సర్ఫేస్ ఏరియా మొత్తానికి కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాయి. మనం తీసుకున్నటువంటి సర్ఫేస్ ఏరియా మొత్తానికి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దీన్నే మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. మళ్ళీ ఎందుకు రిపీటెడ్గా చెప్తున్నా అంటే మనకి టాపిక్ బాగా అర్థం కావాలి. ఈ గాస్ లా వచ్చేసరికి ఏంటంటే మొత్తం దీని మీద డిపెండ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ బాగా అర్థమైతేనే గాస్ లా అనే టాపిక్ వస్తుంది, లేకపోతే ఏం అర్థం కాదు. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా ఏమంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ అని చెప్తాం. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్. Now electric flux phi equal to
ఈ ఇంటూ ఎస్, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎస్ అంటే ఎస్ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, పై ఈక్వల్ ఈ డాట్ ఎస్ కదా, పై ఈక్వల్ టు ఈ డాట్ ఎస్. సో అయితే ఈ కండిషన్లో ఇక్కడ మనం ఏం చేద్దాం, ఈ కండిషన్లో మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈక్వల్ టు ఈ డాట్ ఎస్ కదా, ఈ రెండు మధ్య ఇక్కడ డాట్ ప్రోడక్ట్ ఉంది ఇక్కడ. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈక్వల్ టు ఈఎస్ ఇంటూ కాస్ థీటా, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈక్వల్ టు ఈఎస్ ఇంటూ కాస్ థీటా అవుతుంది. ఇది ఒక కండిషన్. సపోజ్ నేను ఏం చేస్తాను అంటే దీనిలో ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నాను, దీనిలో ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఈ స్మాల్ సర్ఫేస్ ఎలిమెంట్ తీసుకుంటే దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ, అలాగే దీనికి సర్ఫేస్ ఏరియా డిఎస్. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ సర్ఫేస్ ఏరియా రెండు ఎలా ఉన్నాయంటే ఇక్కడ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ సర్ఫేస్ ఏరియా స్మాల్ చేంజ్ ఇన్ ఎలిమెంట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ డాట్ డిఎస్ఐగా. సో పై ఈక్వల్ టు ఈ ఇంటూ ఎస్. మరి రెండు మధ్య యాంగిల్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 90 డిగ్రీస్ కదా, సో 0 డిగ్రీస్ కదా. టూ ప్యారల్ మెటల్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది, 0 డిగ్రీస్. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే పై ఈక్వల్ ఈ డాట్ ఎస్ దట్ ఈక్వల్ టు ఈఐ ఇంటూ కాస్ థీటా. సో పై ఈక్వల్ టు ఈఏ ఇంటూ కాస్ 0. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈక్వల్ టు ఈఏ, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ అవుతుంది. ఓకేనా. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈక్వల్ ఈఏ అయింది కాబట్టి మనకి ఫ్లక్స్ ఇస్ మ్యాక్సిమం, ఫ్లక్స్ వాల్యూ ఇక్కడ మ్యాక్సిమం అయిపోతుంది. ఇది కేస్ 1. నెక్స్ట్ కేస్ 2 చూద్దాం. కేస్ 2. కేస్ 2 చూస్తే ఇక్కడ ఈ కండిషన్ ఏమవుతుందండి, ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ సర్ఫేస్ ఏరియా రెండు మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో యాడ్ చేస్తున్నాయి. రెండు మనకి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో యాడ్ చేస్తూ ఉన్నాయి. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ సర్ఫేస్ ఏరియా రెండు పర్పెండిక్యులర్ యాడ్ చేస్తున్నాయి కాబట్టి సేమ్ ఇందాక తీసుకున్నాం పై ఈక్వల్ ఈ ఇంటూ ఏ ఇంటూ కాస్ థీటా, పై ఈక్వల్ టు ఈఏ ఇంటూ కాస్ 90. సో పై ఈక్వల్ టు 0. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మనకి 0 ఏంటంటే అదే మనకి ఇక్కడ మినిమం వాల్యూ, ఇదే మనకి మినిమం వాల్యూ అవుతుంది. ఓకేనా. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈక్వల్ టు ఈఏ ఇంటూ కాస్ 90, దట్ ఈ కాస్ 90 అంటే 0. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 0 వచ్చింది కాబట్టి ఇది మనకి మినిమం. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది అనుకుంటే సర్ఫేస్ ఏరియా డిఎస్ రెండు మనకి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో యాడ్ చేస్తున్నాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కేస్ 3 చూద్దాం. చూసుకోండి ఒకసారి జాగ్రత్త. మనం కేస్ 3 కానీ చూస్తే ఇక్కడ ఈ వాల్యూ డిఎస్ వాల్యూ సరి చేస్తున్నాడు, ఇక్కడ రెండు మనకి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్లో యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏమవుతుంది, మనకి పై ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ ఇంటూ కాస్ 180. కాస్ 180 వాల్యూ -1 అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ ఈ ఇంటూ ఏ. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈక్వల్ టు మైనస్ ఈ ఇంటూ ఏ. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈక్వల్ టు మైనస్ ఈ ఇంటూ ఏ అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ సర్ఫేస్ ఏరియా బోత్ ఆర్ యాక్టింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే. ఫ్లక్స్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ యాడ్ చేస్తూ ఉంది. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ ఉంటే ఫ్లక్స్ అనేది ఈ డైరెక్షన్ యాడ్ చేస్తూ ఉంది. సో అది కండిషన్. ఇది దిస్ ఇస్ ది స్మాల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఓకేనా. ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏంటంటే ఒక్కో సర్ఫేస్కి ఒక్కోలా ఉంటుంది.
అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మెయిన్లీ ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్. మనం తీసుకున్నటువంటి ఏరియా ఆఫ్ ది ఆబ్జెక్ట్ మీద మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక హెమిస్ఫియర్ తీసుకున్నాను, సెంటర్ ఓ అండి ఇక్కడ, దీని చుట్టూ మన ఇక్కడ ఫీల్డ్ లైన్స్ యాక్ట్ చేస్తూ ఉన్నాయి అప్పర్ పోర్షన్. దీని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈక్వల్ ఏమవుతుంది, ఇక్కడ పై ఈక్వల్ ఇంటూ ఏ కాబట్టి ఈ ఇంటూ మరి సెమీ సర్కిల్ కాబట్టి ఇక్కడ హెమిస్ఫియర్ కాబట్టి ఏరియా ఏమవుతుంది, ఇక్కడ పై ఆర్ స్క్వేర్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈక్వల్ టు ఈ ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇది కూడా మనకి వన్ ఆఫ్ ది కండిషన్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ గాస్ లా. గాస్ లా, నాట్ గ్యాస్ లా, ఇట్ ఈస్ గాస్. దిస్ ఈజ్ గాస్ లా. ఈ గాస్ లా ఏం చెప్తామంటే మనకి ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 1/epsilon times the total charge. 1/epsilon times the total charge. ఏమీ అర్థం కాల, మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ది టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 1/epsilon times the total charge. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక గాసియన్ సర్ఫేస్, ఒక ఛార్జ్ తీసుకున్నాను. ఇక్కడ ఈ ఛార్జ్ దీంట్లో ఏంటంటే గాసియన్ సర్ఫేస్ని కన్స్ట్రక్ట్ చేశాను. ఒక గాసియన్ సర్ఫేస్ అంటే ఏం చెప్తాను, ఇక్కడ ఒక ఇమాజినరీ సర్ఫేస్. గాసియన్ సర్ఫేస్ అనేది ఇక్కడ ఒక ఇమాజినరీ సర్ఫేస్. ఇది మనకి గాసియన్ సర్ఫేస్. మనకేమవుతుంది, ఇక్కడ ఇమాజినరీ సర్ఫేస్. ఒక ఛార్జ్ ఉందనుకోండి, ఇక్కడ ఆ ఛార్జ్ చుట్టూ మనకి ఇక్కడ ఒక సర్ఫేస్ అనేది ఆక్యుపై అవుతూ ఉంది. దాన్ని మనం గాసియన్ సర్ఫేస్ అని చెప్తాం. ఈ గాసియన్ సర్ఫేస్ ఏంటంటే ఒక ఇమాజినరీ సర్ఫేస్. ఇది ఉందనుకుంటాం అంతే. ఓకేనా? ఇది ఉంది అని అనుకుంటాం, అందుకని దీన్ని ఇమాజినరీ. లేదు దాన్ని ఉందనుకుంటే ఏంటో ఇమాజిన్ అంటాం కదా, సేమ్ ఇది కూడా అంతే. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 1/epsilon times the total charge అని చెప్తాం. మరి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఎంత ఎన్క్లోజ్ అవుతుందంటే ఇక్కడ మనకి 1/epsilon times the total charge అని చెప్తాం. మనకి ఎప్సిలాన్ అంటే ఆల్రెడీ చెప్పాను, చెప్పినాము ఎలక్ట్రికల్ పర్మిటివిటీ ఇన్ ఎయిర్ వాక్యూమ్ అని. సో దీని వాల్యూ ఎంత ఉంటుంది, ఇక్కడ 8.85 × 10⁻⁻12 కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ అవుతుంది ఎలక్ట్రికల్ పర్మిటివిటీ. ఎలక్ట్రికల్ పర్మిటివిటీ ఇస్ ది ప్రాపర్టీ ఆఫ్ ఎ చార్జ్. ఇట్ ఈస్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది చార్జెస్ ఇన్ ఏ మీడియం. దీనివల్ల ఊహించండి అంటే మనకి ఇక్కడ మన చార్జెస్ అనేవి మీడియంలోకి ఎంటర్ అవ్వాలంటే పర్మిటివిటీ ఉండాలి. ఓకేనా? మీరు క్లాస్లోకి లేట్గా వచ్చినప్పుడు క్లాస్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి, మీకు నా పర్మిషన్ ఉండాలి కదా. సేమ్ ఇది కూడా అంతే. ఎలక్ట్రికల్ పర్మిటివిటీ ఏంటంటే ఇట్ ఈస్ ఎలిమెంట్స్ ఆఫ్ ది చార్జెస్ ఇన్ ఏ మీడియం. చార్జ్ అనే మీడియంలోకి ఎంటర్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా? ఇది లేదనుకోండి, చార్జ్ అనేవి మీడియంలోకి ఎంటర్ అవ్వలేవు. చార్జ్ అనేవి మీడియంలోకి ఎంటర్ అవ్వలేవు అనమాట. సో ఇది ఒక కండిషన్. సో అకార్డింగ్ టు గాస్ లా, అంటే అకార్డింగ్ టు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మనకేం తెలుసు, ఇక్కడ మన ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏం తెలుసు, ఇక్కడ వీ నో దట్ electric flux phi is given by electric flux అనేది ఇక్కడ ఎంత ఉంటుందంటే electric flux phi equal to q by epsilon naught. Electric flux phi equal to q by epsilon naught. ఇక్కడ పై అంటే ఏం తెలుసు, ఇక్కడ మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ V dot ds అయ్యా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ V dot ds is equal to q by epsilon naught. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లో సర్ఫేస్ ఏరియా ఆఫ్ V dot ds is equal to q by epsilon naught. That is E into A into E constant relation of D అంటే ds అంటే A అవుతుంది. E into A equal to q by epsilon naught.
Now E equal to Q by epsilon naught into A. So E equal to Q by epsilon naught into area equal to charge की charge మనకి spherical గా ఉంటుంది కాబట్టి area equal to 4 pi into r square. Area is equal to 4 pi into r square అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ electric field equal to 1 by 4 pi epsilon naught into Q by r square. Electric field equal to 1 by 4 pi epsilon naught into Q by r square. ఇది కండిషన్. మరి E ఈక్వల్ 1 by 4 pi epsilon naught into Q by r square ఏమవుతుంది ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండే పాయింట్ చేద్దాగా మనం అప్పుడు చెప్పుకున్నాక. మరి ఇప్పుడు సరిపోయిందా లేదా క్లాస్లో పేజ్ కూడా మనం ప్రూవ్ చేసాం లేదా. ఇది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండే పాయింట్ చార్జ్కి ఈక్వల్ అవుతుంది. దీన్ని ఎలా ప్రూవ్ చేసాం బై యూజింగ్ గాస్ లా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. మనకి గాస్ లా అంటే ఏంటి ఇక్కడ అంటే 1-2 సార్లు వింటేనే అర్థమవుతుందాక ఏం అర్థం కాదు. గాస్ లా అంటే ఏం చెప్తామంటే ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 1 by epsilon naught times ది టోటల్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మనకి ఇక్కడ సర్ఫేస్కి ఎంత ఉంటుందంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఇక్కడ టోటల్ ఛార్జ్కి 1 by epsilon naught times ఉంటుంది. సో కాబట్టి అకార్డింగ్ టు ది స్టేట్మెంట్ phi ఈక్వల్ టు Q by epsilon naught అవుతుంది. phi ఈక్వల్ టు Q by epsilon naught. మనకేం తెలుసు అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ phi అంటే ఏం తెలుసు ఇక్కడ మనకి Q by epsilon naught అని తెలుసు ఫ్రమ్ గాస్ లా. అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మరి phi అంటే ఏం తెలుసు మనకి గాస్ లా ప్రకారం Q by epsilon naught కదా. సో phi అంటే ఏం తెలుసు ఇక్కడ E dot ds అని తెలుసు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ E dot ds is equal to Q by epsilon naught. Now E into A is equal to Q by epsilon naught. So E equal to Q by epsilon naught into A. So E equal to Q by epsilon naught into ఏరియా వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 4 pi into r square అవుతుంది. ఏరియా వాల్యూ మనకి 4 pi into r square చార్జ్ కాబట్టి. సో E equal to 1 by 4 pi epsilon naught into Q by r square. ఇది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండే పాయింట్ చార్జ్కి ఈక్వల్ అవుతుంది. మనం ప్రూవ్ చేసుకున్నాం లేదా బై యూజింగ్ గాస్ లా. ఓకేనా. గాస్ లా ఒకటి తెలిస్తే చాలండి మనం ఏ కైండ్ ఆఫ్ కండిషన్ అయినా మనం ప్రూవ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ది స్మాల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ గాస్ లా. గాస్ లా నుంచి మనకి ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రైట్. ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది ఏంటంటే మ్యాథ్స్లో నేను డిస్టర్బెన్స్ రావడానికే మీకు వీడియో తీస్తున్నాను. మీకు ట్రైన్లో ఒక 7 సార్లు వెళ్తే నేను ఒకసారి సౌండ్ మాత్రం ఏర్పడుతుంది. అది ఎందుకంటే ఆ మధ్యలో టాపిక్ నేను ఆపలేను. సో అది ప్రాబ్లం. సరౌండింగ్ ఎఫెక్ట్ కానీ ఏం లేదు, అందుకంటే ఏం లేదు. ఓకేనా. మీకు వీడియోస్ అన్ని ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఉన్నాయి. ఒకవేళ మీకు ఏదైనా వీడియో క్లారిటీగా రాలేదంటే ఓన్లీ మీ నెట్ సిగ్నల్ ప్రాబ్లమేను. ఓకేనా. నెక్స్ట్ ఈరోజు చెప్పిన ఏంటంటే మీకు సెకండ్ ఇయర్లో ఫస్ట్ 3 చాప్టర్లు బాగా రావాలి. అవేంటంటే ఎలక్ట్రిక్ చార్జ్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కెపాసిటెన్స్, కరెంట్ ఎల్సిటీ. ఈ 3 వస్తేనే రిమైనింగ్ కరెంట్ టాపిక్స్ అర్థమవుతాయి. లేదు అనుకుంటే మీకు ఒక ముక్క కూడా అర్థం కాదు. నేను క్లియర్గా చెప్తున్నాను. ఈరోజు చెప్పిన వీడియో క్లాస్ ఆ రోజు 1-2 సార్లు చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకుని అసలు ఏం జరుగుతుంది ఏంటని మీరు థింక్ చేయండి. ఓకేనా. లేదనుకోండి మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను చెప్పేది ఏం లేదు. సెకండ్ ఇయర్ అంతా ఏంటంటే బాలకృష్ణ సినిమా హిట్ ఆఫ్ అడ్డా అంతే. 40 days ఆడుతుందా, 20 crores కలెక్షన్ చేస్తుందా, ఇలా ఏమి ఉండదు. ఫస్ట్ ఇయర్ అలా కాదు, యావరేజ్కి వెళ్ళిపోద్ది. ఫ్యామిలీ స్టోరీ లాగా. సెకండ్ ఇయర్ అలా కాదు. మహేష్ బాబు ఇంటిని లేపాడు, కాళ్ళు ఎంతమంది లేపాడు, ఎంతే. సినిమా హిట్ ఆఫ్ అడ్డా అలాగే ఉంటుంది. సో సెకండ్ ఇయర్ మాత్రం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. వెరీ వెరీ డేంజరస్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ అనేది. సో దాన్ని ఏంటంటే ఒక ప్లానింగ్ ప్రకారం నేర్చుకుంటూ ఉంటేనే మనకు అర్థమవుతుంది. మన ప్లానింగ్ లేకుండా మనం ఏదో తర్వాత ఇప్పుడు ఎలా ఎగ్జామ్స్ జరగవు కదా అనుకుంటే మాత్రం మీకు ఆబ్జెక్టివ్గానే ఇబ్బంది పడతారు. గుర్తుపెట్టుకోండి. మీకు ఐబీ సేఫ్ జోన్లో ఉన్న ఆబ్జెక్టివ్ మాత్రం రేపు ఎంసెట్కి కానీ, ఐఐటీకి కానీ, నీట్కి కానీ చాలా ఇబ్బంది పడతారు. సో ఈ జాగ్రత్తగా చూసుకోండి మరి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫినిట్లీ లాంగ్ చార్జ్డ్ వైర్. ఒక ఇన్ఫినిట్లీ లాంగ్ చార్జ్డ్ వైర్ తీసుకుంటే దీంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకేనా. ఒక ఇన్ఫినిట్ వైర్ తీసుకుంటాం. ఆ ఇన్ఫినిట్ వైర్కి ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంది ఇక్కడ దాన్ని మనం చూడాలి.
నేనేం చేస్తానండి, ఒక ఇన్ఫినిటీ లెంత్ ఉన్నటువంటి ఒక యూనిఫామ్ ఛార్జర్ వేరు తీసుకున్నాండి. దీంట్లో మనకి ఛార్జెస్ అన్ని ప్రెజెంట్ అయ్యాయి, పాజిటివ్ ఛార్జెస్. దీని చుట్టూ ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ మనకి ఏదైనా ఇక్కడ ఎక్కడంటే గాస్లో ఏదైనా ఒక ఛార్జర్ బాడీ ఉంటే దాని చుట్టూ మనకి గాసిన్ సర్ఫేస్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది, నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ కూడా ఏం చేస్తానంటే ఒక గాసిన్ సర్ఫేస్ నేను కన్స్ట్రక్ట్ చేసుకుంటాను, ఒక గాసిన్ సర్ఫేస్ని కన్స్ట్రక్ట్ చేస్తాను. సో దీని చుట్టూ మనకి ఇప్పుడు ఇన్ఫినిటీ లెంత్ అనుకోండి, ఇక్కడ ఆ ఇన్ఫినిటీ లెంత్ ఉన్నటువంటి గాసిన్ సర్ఫేస్ మనం డ్రా చేయలేము, ఇంపాసిబుల్ అవ్వదు. దాంట్లో 100 ఎలిమెంట్ వరకు మాత్రమే తీసుకొని దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీని చుట్టూ ఏంటంటే నేను ఒక గాసిన్ సర్ఫేస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ గాసిన్ సర్ఫేస్ కానీ తీసుకుంటే ఈ గాసిన్ సర్ఫేస్లో దీనికి లెంత్ ఇవ్వాలి. అంటే గాసిన్ సర్ఫేస్ ఎంతవరకు యాడ్ చేస్తుందో దానికి లెంత్ ఇవ్వాలి. ఇదిగోండి, ఇక్కడ పి అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంటే దీనికి సర్ఫేస్ ఏరియా అయ్యండి, ఇక్కడ దీనికి ఏరియా అయ్యి. అలాగే అప్పర్ సర్ఫేస్ కూడా మనకి ఎలక్ట్రిక్ సెక్షన్ యాడ్ చేస్తుంది. ఇక్కడ E.S అలాగే E.S రెండు యాడ్ చేస్తాయి. ఈ రెండు మనకి ఏంటంటే ఇక్కడ ఈక్వల్ ఆపోజిట్ డైరెక్షన్ యాడ్ చేస్తున్నాయి కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ గాస్లా తీసుకుందాం. మనం గాస్లా లేకుండా ఇప్పుడు చెప్పే కండిషన్స్ ఏమి మనం చేయలేము. ప్రతి ఒక్కదానికి ఏంటంటే రిఫరెన్స్ మనం గాస్లా, అది గుర్తుపెట్టుకోవాలి. అది రావాలంటే ముందు ఇది రావాలంటే ప్రీవియస్ టాపిక్ జాగ్రత్తగా వినాలి. సో ఫ్రమ్ గాస్లా गरुड़ गमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यं गरुड़ गमन तव. సో ఇక్కడ గాస్లో వేయించుకుంటాం. ఇక్కడ చూడమ్మా, నా ప్రాబ్లం కాదు, ట్రైన్ ప్రాబ్లం, ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ గాస్లో అనేది ఇక్కడ తీసుకుంటామండి. ఎక్కడంటే గాస్లో మనకి ఏం తెలుసు, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫై ఈక్వల్ టు Q/ε0. ఇక్కడ మనకి 3 అప్లికేషన్స్ వస్తాయి. ఎలక్ట్రిక్ ఇదేమో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకటి, ఇన్ఫినిటీ లాంగ్ ఛార్జర్ వేరే ఒకటి, అలాగే ఇన్ఫినిటీ ప్లేన్ షీటు, అలాగే యూనిఫామ్లీ ఛార్జర్ స్పియర్ 3 తీసుకుంటాం. ఈ 3 కండిషన్స్ కూడా ఒకటే కండిషన్ అప్లై చేయాలి. 3 కాన్సెప్ట్స్ కూడా స్టార్టింగ్ పాయింట్ ఎలక్ట్రిక్ ప్లస్ ఫై ఈక్వల్ టు Q/ε0. మనకి ఫీవర్కి, కోల్డ్కి, కాఫ్కి, కరోనాకి పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఎలాగో ఈ మనం చెప్పుకునే 3 టాపిక్స్ కూడా మనం ఈ గాస్లా కాన్సెప్ట్ అనేది తీసుకోవాలి. ఈ గాస్లా కాన్సెప్ట్ తీసుకుంటేనే మనం చేయగలుగుతాము, లేకపోతే మనం చేయలేము. ఏ ఈక్వేషన్ కూడా మనం డిరైవ్ చేయలేము. సో ఎలక్ట్రిక్ ప్లస్ ఫై ఈక్వల్ టు Q/ε అడుగుతుందని మరి మనకేం తెలుసు, ఇక్కడ ఎలక్ట్రిక్ ప్లస్ ఫై ఈక్వల్ టు Q/E కదా. ఎలక్ట్రిక్ ప్లస్ ఫై ఈక్వల్ టు E/A దట్ ఈక్వల్ టు, లేదా మనం ఇంటిగ్రేషన్ తీసుకొచ్చేద్దాం సింపుల్గా. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ E.ds is equal to Q/ε0. E into surface integral of ds is equal to Q/ε0. ఇక్కడ మనం తీసుకుంది ఏంటి, ఇక్కడ మనకి ఛార్జర్ వేరు కాబట్టి దీనికి లెంత్ L ఉంటుంది. ఛార్జర్ వేరు కాబట్టి దీనికి లెంత్ L అనేది ఉంటుంది. సో లెంత్ L ఉంటుంది కాబట్టి ఇక్కడ కండిషన్ ఏమవుతుందంటే మనకి దీనికి సర్కంఫరెన్స్ తీసుకుంటాం. దట్ ఈస్ ఏరియా ఏమవుతుంది, ఇక్కడ మనకి 2/RL అవుతుంది. సో దట్ ఈస్ E into 2/RL. స్మాల్ చేంజ్ ఇన్ ఎలిమెంట్ ఇక్కడ 2/RLకి ఎప్పుడు అవుతుంది సర్కంఫరెన్స్ స్ట్రైట్ కనెక్టర్ is equal to Q/ε0. Now electric field is equal to ఈ 2/RL నుంచి పంపించండి. ఇక్కడ Q/2π into ε0 into R into L. Q/2π into మిడిల్ లో ε0 జాయిన్ చేశాను. Q equal to E equal to Q/2πε0 into R into L. సో ఈ కండిషన్లో ఇక్కడ ఏమవుతుందంటే మనకి E ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటా అంటే దీన్ని నేను ఎలా రాసుకుంటా అంటే E ఈక్వల్ టు Q/L into 2/ε0 into R.
నేను మనం తీసుకుంది స్ట్రైట్ కండక్టర్ కాబట్టి దీనికి ఏముంటుందంటే ఇక్కడ లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఉంటుంది. దీనికి వచ్చేసరికి లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. సో లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అంటే మనకి ఏం తెలుసు ఇక్కడ Q/L కదా. సో లాంబ్డా ఈక్వల్ టు Q/L. మరి ఇక్కడ Q/L ఉంది కాబట్టి Q/L ప్లస్ మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ లాంబ్డా అప్లై చేస్తాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2π into epsilon naught into r. This is the electric field due to infinitely long uniformly charged wire. So E equal to lambda by 2π epsilon naught into r అవుతుంది. లాంబ్డా అంటే ఏముంది ఇక్కడ మనకి Q/L అంటే చార్జ్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ది గివెన్ వైర్. మళ్ళీ ఒకసారి మీకోసం రిపీట్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మన టాపిక్ ఏంటి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యాన్ ఇన్ఫినిట్లీ లాంగ్ చార్జ్డ్ వైర్. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ఇక్కడ ఇన్ఫినిట్లీ లాంగ్ చార్జ్డ్ వైర్కి ఎలా ఉందో చూద్దాము. నేనేం చేస్తాను ఒక ఇన్ఫినిట్లీ లెంత్ ఉన్నటువంటి లాంగ్ చార్జ్ వైర్ తీసుకున్నాను. ఆ లాంగ్ చార్జ్ వైర్ మొత్తానికి నేను ఎల్ ఉంటుంది, ఇక్కడ లెంత్ ఎల్ ఉంటుంది కాబట్టి నేను ఒక 10 పార్ట్ వరకే తీసుకున్నాను లెంత్. నేను మొత్తం తీసుకోలేదు. 100 కిలోమీటర్లు ఉంటే 100 కిలోమీటర్లు తీసుకోవాలి చార్జ్ వైర్. నా కాస్ట్ ఒక 2 మీటర్స్ 3 మీటర్స్ తీసుకున్నాను. ఆ పార్ట్ వరకు నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే దీని ఇక్కడ లెంత్ ఎల్ అండి. దీని చుట్టూ ఏం చేస్తానంటే ఇదంతా మనకి ఒక గాసియన్ సర్ఫేస్ నేను కన్స్ట్రక్ట్ చేశాను. ఒక గాసియన్ సర్ఫేస్ ఇదంతా. ఈ గాసియన్ సర్ఫేస్కి అమౌంట్ బీనా వస్తుంది అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ యాడ్ చేస్తుంది ఇక్కడ E.ds. సో ఈ రెండు మనకి ఇక్కడ ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతాయి. సో పి అనే పాయింట్ అయితే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకుంటే దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుంది. దీనికి సర్ఫేస్ ఏరియా దీనికి లెంత్ ఎల్. సో ఇప్పుడు మనకేం తెలుసు ఇక్కడ గాసులా తీసుకుంటాను. గాసుల ప్రకారం మనకేం తెలుసు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈక్వల్ టు Q/epsilon naught కదా. పై అంటే తెలుసు మనకి E.ds అని తెలుసు. సో E.ds ఈక్వల్ టు Q/epsilon naught. సర్ఫేస్ E ఇంటూ సర్ఫేస్ ఇంటూ ds ఈక్వల్ టు Q/epsilon naught. ఇక్కడ మనం తీసుకుంటే ఏంటి ఇక్కడ స్మాల్ చేంజ్ లెంత్ ఆఫ్ ది వైర్ కాబట్టి ఆ లెంత్ ఆఫ్ ది వైర్కి మనకి ఏరియా ఏమవుతుందంటే మనకి ఇక్కడ సర్క్యూరెన్స్ అవుతుంది, సర్కిల్ అవుతుంది. సర్క్యూరెన్స్ సర్కిల్ ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్కి 2πr అవుతుంది. సో 2πr is equal to Q/epsilon naught. Now E equal to 2π naught into r into L. E equal to 2π naught into r into L అవుతుంది. సో మనకేం తెలిసి ఇక్కడ ఇలా రాసుకున్నాను E equal to Q/L into 2π naught into r. సో Q/L అంటే మనకేం తెలిసి ఇక్కడ లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఇంతకుముందు చెప్పాను కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్లో. సో దాని ప్రకారం ఇక్కడ లాంబ్డా ఈక్వల్ టు Q/L. సో Q/L ఉంది కాబట్టి ఇక్కడ E equal to lambda by 2π naught into r. సో ఇది మనకి కండిషన్. సో దిస్ ఇస్ ది కండిషన్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యాన్ ఇన్ఫినిట్లీ లాంగ్ చార్జ్డ్ వైర్. సో E equal to lambda by 2π naught into r. ఓకేనా? మీరు దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ త్వరగా దీని మీద వచ్చే నెక్స్ట్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఒకసారి మీరు ఈ వీడియో చూశాక వీడియో మీకు డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా లేదా ఒకసారి నాకు నా పర్సనల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఓకేనా? డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా, క్లారిటీగా ఉందా, ఇంత దాని కంపేర్ టు ప్రీవియస్ వీడియోస్ వాయిస్ క్లారిటీ ఉందా లేదా అని ఒకసారి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.